స్వాగతం సుస్వాగతం ది డిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వకీల్ సాబ్, మేమంతా దక్షిణ తెలంగాణ. కొట్లాడుతుంటే అందరు నవ్వుతారు, మా ఇంట్లో వాళ్ళు కూడా నవ్వుతారు. కానీ ఈ రోజు వాళ్ళకి తెలిసింది ఎందుకు కొట్లాడుతున్నాం మేము. గత 4 సంవత్సరాల నుంచి కూడా దక్షిణ తెలంగాణ మీద వారు తన విశిష్టమైనటువంటి శైలిలో ఏ విధంగా ముందుకొచ్చారు. ఉత్తర తెలంగాణ ముఖ్యమంత్రి, దక్షిణ తెలంగాణ మంత్రులు ఈ విధంగా మన ప్రజా సమస్యలు, మనకున్న వనరుల దోపిడీ, నీళ్ల దగ్గర నుంచి అన్ని జరుగుతున్నాయని ఆ రోజు నొక్కి ఒకానించి దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని మేము ఎంత రేవంత్ రెడ్డి గారు అయినారు. వారికి శుభాభినందనలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, కానీ అనూహ్యంగా తిరుమలలో సంఘటనలు బాధ కలిగించినాయి మమ్మల్ని. సో ఆ పోరాటాలు సైతం ముందుకు పోయేటువంటి వ్యక్తి మన పాడూరి శ్రీనివాసరెడ్డి గారు. స్వాగతం సుస్వాగతం, వారికి సార్ అభినందన. నమస్తే. ఒక దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి రేవంత్ రెడ్డి గారు, మేము అనుకుంటూనే ఉన్నాం, అనూహ్యంగా సినిమా అంతా ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉంది. మన వాళ్ళు ఉట్టిగా పప్పెట్లు బొమ్మల్లాగా ఉంటారు. ఆ బొమ్మలను పెట్టుకొని వెనకాల ఆడించే వాడే గొప్పోడు రేవంత్ రెడ్డి గారు. ఆ ఉచ్చులో బిగించుకుంటున్నారా అని మనం ఆ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ కేటీఆర్ వేసిన ఉచ్చులో బిగించుకొని ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ బయోడైవర్సిటీ దాన్ని కూడా హైకోర్టుకు అప్పచెప్పాడు. ఆ విశ్వవిద్యాలయంలో ఆ జీవ వైవిధ్యం వందల సంవత్సరాలు పెడితే కూడా రాదు, దాంట్లో పప్పులో కాలేశాడు. అదేవిధంగా ధరణిపై ఆధారాలతో బయట పెట్టాం. ఆయన మాట్లాడాడు, మన ఛానళ్ళు అన్ని దానిపై సమస్యలపై ఆ ఉన్నటువంటి అవినీతిపై చర్యలు తీసుకోకుండా మళ్ళా భూభారతి, మళ్ళా పప్పులో కాలు. అదేవిధంగా కాళేశ్వరం అవినీతి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అవినీతి సుప్రీంకోర్టులో ఫిబ్రవరిలో ఆయనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ విద్యుత్ శక్తి, దానిపై కుంభకోణాలు, అన్ని కుంభకోణాలు ఏది ఉన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల రీత్యా కూడా ఆయననే స్వయాన ఆ స్పెషల్ కమిటీకి రిపోర్ట్ ఇచ్చినారు. దానిపై కూడా వారు వెనకంజా వేస్తున్న సమయంలో అనూహ్యంగా పుష్ప అనే దీన్ని తీసుకొచ్చి ఈ ప్రజా సమస్యలను తప్పుదోవ పట్టించడానిక అనే వైఖరిలో కొనసాగింది. ఆ రోజు ఎన్నో సమస్యలు అసెంబ్లీ సాక్షిగా చర్చించాలి, పక్కదోవ పడుతున్నాం. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టుకు పోయారు. వారు అక్కడ పిల్లేసి, ఇదేంద్ర నాయన, సినిమా కేంద్ర నాయన, ఇంత డబ్బు విపరీతంగా పెంచడము, ఆ పిల్లగాడు చనిపోయాడు, ఆ తల్లి, ఆ పిల్లగాడు కూడా ఈరోజు సీరియస్గా ఉన్నాడు. 500 రూపాయల టికెట్ల ధర ఏందిరా నాయన, 500, 300, 4 టికెట్లు అంటే 1200 నుంచి 2000 రూపాయలు. మళ్ళా ఆ మధ్యలో ఏదైనా కొనాలంటే 1000 రూపాయలు. అంటే 4 నుంచి 5000 రూపాయలు పెట్టి సినిమాకి అంత అవసరమా? ఆ సినిమాకు బెనిఫిట్ షో లేంది, అదేమన్నా ప్రజాహితమా? ఆరోగ్యం గురించా, విద్య గురించా, లేక మన వనరుల గురించా, మన సమస్యల గురించా? ఆ బెనిఫిట్ షోలు దేనికి అంత విపరీతమైన డబ్బు పెట్టి, దేనికి? ఆ డబ్బు పెట్టి ఆ సినిమాకు పోయినారు కాబట్టి 50 రూపాయల టికెట్ ఉంటే పోతే పోని 200 రూపాయలని తిరిగి వచ్చేవారు ఆ కుటుంబం. కానీ 2000 రూపాయల దగ్గర టికెట్ పెట్టినారు కాబట్టి సచ్చినట్టు పోవాల్సిందే అని పోయి చావుకు గురైన తొక్కిసలాటలు ఎంత అనూహ్యంగా, ఎంత దౌర్భాగ్యకరం తెలంగాణలో. దానిపై వారు కోర్టుకు కూడా పోయారు. ఇదేం తమాషా? ఈ రేట్లేంది, ఈ తొక్కిసలాటేంది, ప్రజల ప్రాణాలు పోవడం ఏంది, ప్రజల విలువైనటువంటి సమయము, ప్రజల డబ్బుతో చెలగాటం ఏంది అని వారు ఒక రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టుకు పోయారు. పుష్ప 2 అది కూడా చూపిస్తాను. మళ్ళీ అది అక్కడ పోరాటంలో ఉండి కఠిన చర్యలు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఇవ్వడంతో వాడు ఎటువంటి పర్మిషన్ లేకుండా పోతా ఉన్నారు అనే నేపథ్యంలో వారు పోయి న్యాయం చేద్దామని చూస్తే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంచనన్న వ్యక్తి ఈ రోజు గేమ్ చేంజర్ అనే సినిమా దిల్ రాజు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ చేశారు. మరి వారి సినిమానా నాకు తెలియదు. వారి సినిమాకు అనూహ్యంగా మళ్ళీ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచడం వెనుక 300, 275 ఈ విధంగా పెంచితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని మీరు ఆడుకోవడం, అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ అంటే ఏంది? ప్రజాస్వామ్యానికి దేవాలయం. అటువంటి దేవాలయం సాక్షిగా మీరు గేమ్ చేంజర్ ఆట మొదలు పెట్టినరా? అది ప్రజా సమస్యనా? మీరు ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? ఈరోజు అపహాస్యానికి గురయ్యారు. మేము ఇన్ని రోజులు షో చేయకుండా ఉన్నాం వీటిపై. మీరు ఎందుకంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అక్కడ అంబేద్కర్ పై చర్చ జరిగి ఆడ అమిత్ షా ఇది మాట్లాడితే దానిపై మీరు ఇక్కడ చర్చించారు. ఆ దాని పెద్ద ఇష్యూ కుంభకోణం యుఎస్, అక్కడ మేము చర్చించినాం, దానిపై నువ్వు అసెంబ్లీలో చర్చించావు. పెరిగిన ధరల గురించి చర్చలు లేవు.
రైతుల రుణమాఫీ కానీ రైతు భరోసా వాటిపై చర్చలు లేవు. ఇట్లాంటి ఎన్నో విద్యార్థుల సమస్యలపై చర్చలు లేవు. ఆ విధంగా హాస్టల్లో వారు ఫుడ్ పాయిజనింగ్ అంటాం, తిన్న తిండిలో విషం కలిసి ఏదో ఇబ్బందులకు గురై వాళ్ళ వాళ్ళ పట్ల చర్చలు జరగవు. ఇట్లా అనేక సమస్యలు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు చర్చలు జరగకుండా మీరు ఆ ఏఐఎంఐఎం తందాన మళ్ళా మొదలు పెట్టాడు ఆ అక్బరుద్దీన్. వాళ్ళు రెచ్చగొట్టినట్టు మీరు రెచ్చిపోయి మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు అబాసు పాలు ఎందుకు అయ్యారు, దీని వెనకాల మతలబేంది. ఈ రోజు కూడా మళ్ళీ హైకోర్టులో వారు పిటిషన్ వేసిపోయారు, గేమ్ చేంజర్ ఈ కథ అంతా ఏంది అని. హైకోర్టు కూడా సీరియస్ గా వ్యాఖ్యానించింది. హైకోర్టు ఏమై వ్యాఖ్యానించిందో వారి మాటల్లో విన్న తర్వాత మనం మిగతా షోలకు ఆ వీడియోలు ఎప్పట్లాగా చూపిస్తాను, ఆ పుష్ప 2 కూడా. సార్ చెప్పండి సార్. యా, ఇప్పుడు ఏదైతే ఈ గేమ్ చేంజర్ కి 8వ తారీఖు నాడు, జనవరి 8 నాడు, ఈ దిల్ రాజు వాళ్ళ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ లేకుంటే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు లెటర్ ఇవ్వటము, అదే రోజు ప్రభుత్వం మేఘాల మీద ఆ, మళ్ళీ 8వ తారీఖు నాడే మెమో ఇవ్వటం ఏంది అంటే 4 o'clock, ఇవాళ 10వ తారీఖు జనవరి నాడు పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఒక షో, అంటే అది బెనిఫిట్ షో అని చెప్పలేదు, ఒక షో అని చెప్పారు. తర్వాత మళ్ళీ రేట్లు పెరుగుదల, ఆ, ఏది ఇవాళ 10వ తారీఖు, మళ్ళీ 11 నుంచి 19 మటుకి మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో అక్రాస్ తెలంగాణ. ఇది మేము ఆ జీవోని, ఆ మెమోని 8 నాడు వచ్చిన మెమో మా దృష్టికి వచ్చింది అర్ధరాత్రి. మీలాంటి విలేకరి మిత్రుడు పంపిస్తే నిన్న 9th నాడు, ఎస్టర్డే 9th జనవరి నాడు లంచ్ మోషన్ మూవ్ చేశాము. వారు ఏమన్నారంటే సరే మీ వాదనలు పూర్తిగా వింటాము, దీన్ని పుష్ప 2తో ట్యాగ్ చేస్తాము అని చెప్పి ఇవాళ నిన్న మా అసోసియేట్ అపియర్ అయ్యాడు. నేను లేకుంటే ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్, సో అనే అదర్ వర్క్. సో మళ్ళీ ఇవాళ వచ్చి అపియర్ అయితే, అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద తెలంగాణ హైకోర్ట్. దే టుక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ ఐ టోల్డ్ వెరీ క్లియర్లీ, ఐ స్టార్టెడ్ మై ఆర్గ్యుమెంట్ వెరీ క్లియర్గా. దిస్ judiciary has to bridge the gap between the legislator and executive. ఎందుకంటే legislative, the highest person, none other than chief minister, on the floor of the house, categorically he made a statement for almost 11 minutes while addressing or answering a question by the senior most MLA, MIM floor leader అసౌద్దీన్ ఓవైసీ. అక్బరుద్దీన్ సో మీరు అక్బరుద్దీన్ ఓవైసీ, సో అందులో వెరీ క్లియర్గా ఏమన్నారు, నేను ఈ సీట్లో కూర్చున్నన్ని రోజులు దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్, దేర్ ఆర్ నో స్పెషల్ ప్రివిలేజెస్ లైక్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రేట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ షోస్, ఎక్స్ట్రా షోస్, ఇవన్నీ చెప్పారు. అన్యూన్యంగా అదే స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా హ్యాస్ గివెన్ దిస్ వన్. అదే నేనేమనుకున్నా అంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద చేసిన ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిన స్టేట్మెంట్ చీఫ్ సెక్రటరీ కాదు డౌన్ ద లైన్ కమ్యూనికేట్ చేయలేదేమో అనిపించి నేను ఈ దిస్ ఆనరబుల్ కోర్ట్ హ్యాస్ టు ఇంటర్వీన్ అండ్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాను. సో తద్వారా జరిగిన వాదనలు ఇవాళ మధ్యాహ్నము అరౌండ్ 12:30 to 1 o'clock, the honorable judge has dictated an interim order which is available maybe today evening. ఇవాళ ఈవినింగ్ మనకి వస్తుంది. అందులో ఆర్డర్ ఏమనుంది అది క్లుప్తంగా ఏంటి అంటే, మీరు ఎర్లీ మార్నింగ్ షోనా స్పెషల్ షోనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, డైరెక్ట్ గా చేయలేని పని బెనిఫిట్ షోని ఇండైరెక్ట్ గా మీరు మళ్ళీ అదే బెనిఫిట్ షోగా చూపిస్తున్నారు అనేది వారి ఒక సీరియస్ కామెంట్ ఆన్ ద హోమ్ డిపార్ట్మెంట్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్. రెండోది, దే సెడ్ దిస్ రెస్పాండెంట్ 1 అంటే ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ కి అసలు జ్యూరిడిక్షన్ లేదు, అథారిటీ, ఈ ల్యాక్స్ అథారిటీ టు ఇష్యూ సచ్ ఆర్డర్, వెరీ క్లియర్గా. థర్డ్ పాయింట్ ఈస్ దట్ about the complaints of GO number 120.
కంప్లైంట్స్లో మీరు ఇంట్లో అడ్హాక్గా ఆర్బిట్రరీగా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్గా మీకు లెటర్ రాగానే నాట్ అప్లయింగ్ ద మెరిట్, నాట్ ఎవాల్యుయేటింగ్, యు ఆర్ జస్ట్ యాజ్ ఎ మెషిన్ వితౌట్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ మీరు అలా ఇచ్చేస్తున్నారు. ఎలా ఇస్తారు, ఎలా నిర్ణయిస్తారు ఇది పెద్ద సినిమానా చిన్న సినిమానా అని? దానికి కొన్ని పరిధులు ఉన్నాయి, జీవో నెంబర్ 120లో ఉన్నాయి. సో అవన్నీ కూడా మెమోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాబట్టి ఈ మెమోని మేము సెట్ ఆఫ్ చేస్తున్నాము అని క్లియర్గా చెప్పారు. దిస్ మెమో మోరాల్లెస్ ఈ సెట్ ఆఫ్ అండ్ 24th మళ్ళీ నెక్స్ట్ హియరింగ్లో మ్యాటర్ విల్ బి గెట్ ఇన్ టు డీటెయిల్స్ అండ్ హర్డ్ ఇన్ డీటెయిల్. అప్పుడు మెరిట్స్కి వెళ్తాము. టిల్ 24th వచ్చేదాకా ఈ స్పెషల్ సెక్రటరీ హోమ్ షుడ్ నాట్ గివ్ ఎనీ సచ్ మెమోస్. అంటే మోరాల్లెస్ దేర్ ఈజ్ ఏ బ్యాన్ ఆర్డర్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు వచ్చే మూవీస్ ఏదైతే ఉన్నాయో, ఇంకేదో సంక్రాంతి స్పెషల్ మూవీస్, ఏదో అది డాకు మహారాజు, ఇంకేదో సంక్రాంతికి వస్తున్నాము, ఇలాంటి మూవీస్ అన్ని కూడా దే విల్ నాట్ హ్యావ్ దిస్ ప్రివిలేజ్ ఆఫ్ ఐదర్ బెనిఫిట్ షో ఆర్ స్పెషల్ షో ఆర్ ఎర్లీ మార్నింగ్ షో ఆర్ ఎక్స్ట్రా షో ఆర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రేట్స్. ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోతాయి టిల్ 24th ఆఫ్ జనవరి నెక్స్ట్ ఇయరింగ్ దాకా. ఓకే, యువర్ పాయింట్ ఇస్ వెల్ టేకెన్. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముఖ్యమంత్రి గారు 4 గంటలకు సినిమా చూడండి, మీరు గుళ్ళకు పోవద్దని చెప్పినట్టే ఉంది కదా. ఇది కరెక్టే. అంటే తిరుపతిలో యా, తొక్కిసలాట జరిగింది, అవును చనిపోయినరు. కాబట్టి అవును మిత్రులారా, మీరు డబ్బు పెట్టుకొని మీరు స్పెషల్ షో దిల్ రాజు సినిమా గేమ్ చేంజర్, ఇక్కడ ఎవరో హీరో నాకు తెలియదు, ఆ సినిమాకు పోండి మీరు అని ఆ రామ్ చరణ్ అనుకుంటా, యా, చిరంజీవి గారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఈ యా, మధ్య చిరంజీవి ఈ రామ్ మధ్య చరణ్ కొద్దిగా చూడడం లే నేను. సో అవును. రామ్ చరణ్ గారి సినిమా, దిల్ రాజు గారు, ఇప్పుడు దిల్ రాజే హీరో అయింది ఇక్కడ. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర సినిమా బ్యానర్ మీద దిల్ రాజు గారు మీరు కూడా ఆలోచన చేయాలి కదా. మీరు నిజంగా దైవభక్తి, ఆ హిస్ వెంకటేశ్వరుడు నేమ్ పేరు ఇస్ పెట్టుకుంటారు, వెంకటేశ్వర రెడ్డి. తిరుమలకు పోయి దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు 4 గంటలకు స్పెషల్ షో, అది కూడా ఏందండి ఇది? ఎంత అపహాస్యం ఈ సినిమా. పోని వైకుంఠ ఏకాదశికి అనుగుణంగా వెంకటేశ్వరి మహత్యమా, ఆ విష్ణు మహత్యమా, లేక మన హిందువుల సాంప్రదాయం గురించి ఏమైనా చెప్తుందా ఈ గేమ్ చేంజర్? ఎందుకు స్పెషల్ షోస్ ఆగమేఘాలమై ఎందుకు ఇచ్చారు రేవంత్ రెడ్డి? మీరైనా చెప్పాలి కదా. మీరు ఇస్తే రవి గుప్తా గారు మీరు ఎట్లా చూడకుండా మీరు దాన్ని పాస్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఆర్డర్ పాస్ చేయాల్సింది అక్కడ అధికారులు, మీరు కూడా ఎందుకు పాస్ చేస్తా ఉన్నారు రవి గుప్తా గారు? యువర్ గుడ్ అఫీషియల్, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాహితంలో దీంట్లో పబ్లిక్ పర్పస్ ఏమైనా ఉందా, దీంట్లో ప్రజాహితం ఏమైనా ఉందా? యూ కెన్ కరెక్ట్ అస్. అది కూడా అసెంబ్లీ వేదికను చర్చించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసెంబ్లీ సమయము వేస్ట్ చేసుకుంటూ, అసెంబ్లీలో ప్రజల డబ్బు వృధా చేసుకుంటూ నువ్వు అంత పెద్దగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీ ఉచ్చులో నువ్వు పడతా ఉన్నావు. మళ్ళీ ఆయన రెచ్చగొట్టడం, మీరు మాట్లాడడం, ఈరోజు చూశారు కదా వాళ్ళు ఏ విధంగా రెచ్చగొడతారు, మీరు ఏ విధంగా దాంట్లో పావుగా మీకు అర్థం కాలేదు ఆ రోజు మీరు ఏం మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడడం, అదేవిధంగా మళ్ళీ తదుపరి దిల్ రాజు వాళ్ళందరూ కలిసి వచ్చి మిమ్మల్ని ఆ హైకమాండ్, పోలీస్ హైకమాండ్ అక్కడ కలవడం, అసలు ఏందో ఇది అంత అర్థం కాలే. అంతా అంటే ఇదంతా సినిమా మాయాలోకం అయిపోయిందంటారా మీరు? లెజిస్లేచర్ కూడా ఒక మాయాలోకం, సినిమా లోకం అయిపోయిందంటారా? సినిమా మైకంలోకి పోయిందంటారా మీరు? ఇది ప్రజా సమస్యలు చర్చించాలి, ప్రజల డబ్బుతో, విలువైన డబ్బుతో నడుస్తుంది అక్కడ. విలువైన సమయం ప్రజల సమస్యల పట్లనే వెచ్చించాలి కదా శ్రీనివాస్ రెడ్డి గారు. యా, అంటే ఇక్కడ ఏమైందంటే ఈ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా 10 సంవత్సరాలు ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పరిపాలన ఉన్న ఆ బ్యూరోక్రాట్సే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. నేను ఇది చాలాసార్లు చెప్పాను, రేవంత్ రెడ్డి గారి ఒక వెల్ విషర్గా. సరే, మన దక్షిణ తెలంగాణ, సౌత్ ఇండియా, మన సౌత్ తెలంగాణ ముద్దుబిడ్డగా ఆ, సరే ప్రజాపాలన చేస్తున్నామన్నారు. సో వీ హ్యావ్ గివెన్ హిమ్ టోటలీ ఫుల్ సపోర్ట్ టు హిమ్. టిల్ నౌ ఐ నెవర్ రియల్లీ క్రిటిసైజ్డ్ హిమ్ బికాస్ లాస్ట్ 10 years మనకి ఉన్న సమస్యలు ఇవన్నిటిని సరే మీరు సాల్వ్ చేస్తారనుకున్నాను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇంకా 6 వేకెన్సీస్ ఉన్నాయి క్యాబినెట్లో, అవి ఫస్ట్ ఫిల్ చేయాలి.
అదొకటి. రెండోది, ఈ బ్యూరోక్రాట్స్ని ఇమ్మీడియట్ గా మార్చాలి. మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో నిన్న కూడా తొక్కిసలాట జరిగింది అక్కడ. ఎమ్మడి ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్స్ అయినాయి, జ్యుడిషియల్ ప్రోబ్ జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు మాటల్లో ఈజ్ టైగర్, ఈజ్ ఎ టాకెటివ్ టైగర్, బట్ యాక్షన్లోకి వచ్చే వారికే ఎందుకో అది అంటే మనకున్న సమాచారం అయితే తెలియదు. ఇంటర్నల్ గా వారు ఏమన్నా డైరెక్షన్స్ ఇస్తే సెక్రటరీ లెవెల్లో, చీఫ్ సెక్రటరీ నుంచి డౌన్ పర్కోలేట్ కావట్లేదా ఏందో మనకు తెలియదు. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఫస్ట్ 6 వేకెన్సీస్ ఫిల్అప్ చేయండి, ఆ బ్యూరోక్రాట్స్ అందరినీ రిమూవ్ చేసుకోండి, మీకు కావాల్సిన తెచ్చుకోండి. ఇవాళ మీరు సరే మీకు దిల్ రాజు గారు ఏమన్నా మభ్యపెట్టాడా ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు మీరు క్లియర్గా చెప్పారు, అంత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు. తర్వాత ఆ, ఇక్కడ అదేంది మన కంట్రోల్ పోలీసు కమాండ్ వాళ్ళు కలిసిన రోజు కూడా వాళ్ళు కమాండ్ కలిసిన రోజు కూడా కూడా స్టేట్మెంట్ వచ్చింది. చెప్పారు. అదే దిల్ రాజు బయటకు వచ్చి ఏమన్నాడు, దీస్ ఆర్ ట్రివియల్ ఇష్యూస్, స్మాల్ ఇష్యూస్, ఏది చిన్న చిన్న విషయాలు, ఏది బెనిఫిట్ షోలు, ప్రైజ్ అని, మాకు పెద్ద సమస్య, ఈ సినిమా సమస్యల గురించి మాట్లాడటానికి వచ్చాము, దీన్ని అభివృద్ధి చేయాలి. నేను తెలంగాణ ఏంటిది తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా ఏదో నాకు చాలా పెద్ద ఎజెండా ఉంది, యాక్షన్ ప్లాన్ అన్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ ఒక ఏంటిది మన ఒక కల్చర్ని అవమానిస్తున్నాడు. అంటే కళ్ళు తాగుతారు, మటన్ తింటారు, కానీ సినిమాలు చూడరని. ఎస్, నేను ఒక తెలంగాణ వాళ్ళకి ప్రౌడ్గా చెప్తున్నాను, కళ్ళు అనేది అది ఒక కుల వృత్తి. మన అది గౌడ్ గౌడ్ పెద్ద పెద్ద గౌడీయులు, మన గౌడ గౌడ గౌడు గౌడరి గౌడులు. సోదరిమణులు వృత్తి ఎస్, అది సంపాదించుకుంటూ వృత్తి. పోవాలి. దానివల్ల ఆరోగ్యం కూడా సార్, ఆరోగ్యం కూడా ఆ, ఉంది దానివల్ల. తరతరాల నుంచి వచ్చే ఒక కుల వృత్తి ఇది. మటను అనేది కూడా కట్టిక వృత్తి, అది వాళ్ళది కూడా కట్టికోళ్ళు అంటారు, అది కూడా వృత్తి. సినిమా అనేది వృత్తి కాదు, అది వృత్తి కాదు అదే. నువ్వు అది ఒక బిజినెస్, అదొక ట్రేడ్, అదొక ఒక ఒక డబ్బులు ఆశించి డబ్బులు పెట్టి డబ్బులు తీసే ఒక ప్రాజెక్టు. జూదం, అది ఒక రకమైన జూదం. మెసేజ్ లేదు, ఏం లేదు దాంట్లో. ఎస్. అయితే వీరు ఏ లెవెల్కి వెళ్ళిపోయారు ఈ దిల్ రాజు అంటే, అతని పేరు వెంకటేశ్వర రెడ్డి, పేరు మార్చుకున్నాడు. ఆయన నేటివిటీ నిజామాబాద్, ఎన్నడూ నిజామాబాద్ అని చెప్పాడు. మూడోది, అతను ఒక ఆంధ్ర తొత్తు. ఐ హావ్ నో హెసిటేషన్ టు టెల్ బ్లడీ దిస్ ఫెలో నెవర్ సెట్ జై తెలంగాణ డ్యూరింగ్ దట్ అజిటేషన్. ఇవాళ 10 సంవత్సరాలు బిఆర్ఎస్ బంట్రోతుకున్నాడు. ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు పాపం పిలిచి నీకు ఒక మ్యాండేట్ ఇస్తే, రేవంత్ రెడ్డి గారినే కరప్ట్ చేసి ఇవాళ తెలంగాణ యాస భాషని, తర్వాత మన యొక్క సంస్కృతిని, ఇక్కడ ఉన్న కుల వృత్తుల్ని అవమానపరుస్తున్నాడు. రెండోది, ఇతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాకున్న సమాచారం ఏంటి అంటే దిస్ ఫెలో ఇస్ డూయింగ్ బ్లాక్ మెయిల్ అండ్ హీ గాట్ దిస్ మెమో ఆఫ్ 8th January. కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాము. ఒకవైపు నువ్వు ఓవరాల్ న్యూట్రల్ ఉండాలి, యు ఆర్ లైక్ ఎ జడ్జ్, ఆర్బిట్రేటర్ ఉండాలి. అలాంటప్పుడు నువ్వు సినిమాలు చూస్తూ ప్రభుత్వానికి దగ్గర అయ్యి ముఖ్యమంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఉన్న స్టేట్మెంట్ పక్కన పెట్టి బ్యూరోక్రాట్స్ దగ్గరికి పోయి నువ్వు స్టేట్మెంట్ ఈ 8th January తెచ్చుకున్నావు. కాబట్టి నేను ఏమంటున్నా, ఫస్ట్ హీ షుడ్ రిజైన్ because there is a conflict of interest. The chairman of Telangana Film Development post చైర్మన్ పోస్ట్ రాజీనామా చేయాలి. లేకుంటే నిర్దాక్షిణ్యంగా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ హాస్ టు రిమూవ్ హిమ్. హీ షుడ్ డిస్మిస్ ఫ్రమ్ దట్ పోస్ట్. అండ్ ఆ బ్యూరోక్రాట్స్ కూడా దే హ్యావ్ టు బి డిసిప్లైన్డ్ ఇమీడియట్లీ. నేను అది కొన్ని చూపిస్తాను. కుల వృత్తులను అవమానపరుస్తున్నారు. ఆ కుల వృత్తుల ద్వారా వాళ్ళు బ్రతుకు తెరువది, గౌడ కానీ కటిక. దాని తర్వాత ఆ కళ్ళు అయిన ఆరోగ్యం, మీరు తినే మటన్ అయినా కూడా ఈరోజు అనొద్దు. కానీ మనం వైకుంఠ ఏకాదశి నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు మాట్లాడిస్తా ఉన్నావు, ప్రోటీన్ డైట్ అంటాం మనం అది. సో రెండింటిని కూడా ఆహార శైలి, వాళ్ళ వృత్తి శైలిని అవమానపరుస్తూ నువ్వు గేమ్ చేంజర్ సినిమా 4 గంటలకు ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది బెనిఫిట్ షో? దాంట్లో వైకుంఠ మీ పేరు వెంకటేశ్వర రెడ్డి కూడా మార్చేసుకున్నారు. మీరు పేరు ఎవరు మార్చుకోరు, ఈయన మార్చుకుంటున్నాడు. మరి ఆయనకే స్వతంత్రం అండ్ ఇట్స్ గాడ్ నేమ్, గాడ్ నేమ్, అదే దేవుడి పేరు మార్చుకొని ఇది పెట్టుకున్నావు, వెంకటేశ్వర బ్యానర్ అంటున్నావు. మరి వెంకటేశ్వర బ్యానర్ కింద నువ్వు ఇటువంటి సినిమాలు తీయొచ్చా?
ఈ రోజు అది కూడా వైకుంఠ ఏకాదశి నాడు. సో అందు గురించి మేము అసెంబ్లీ సాక్షిగా నాడు బెనిఫిట్ షోలు, సినిమా టికెట్లు పెంపు లేదు. నెల తిరగక ముందే మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డి. పబ్లిక్ ఇష్యూ అది అసెంబ్లీలో చర్చించడానికి. నో హైక్ ఆన్ మూవీ టికెట్స్ నార్ బెనిఫిట్ షోస్. నేడు గేమ్ చేంజర్ పై యూటర్న్ అని గేమ్ చేంజర్. ఇక వీళ్ళందరూ మహానుభావులు. శ్రీనివాస్ రెడ్డి గారు వారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారు కాబట్టి వారు ఈరోజు మనకు అతిథులు. సో ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం చట్టపరంగా ఉంటాం కాబట్టి మనం ఏ రోజు కూడా हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। किसी का हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। किसी का అంటే ఇక తెలుగులో అనువాదించాలి. నేను ఈ అసెంబ్లీలో ఉన్నంత వరకు, ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ స్పెషల్ ప్రివిలేజెస్, బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచను అన్నాడు. మరి ఎందుకు? అసెంబ్లీ సాక్షిగా మీరు ఏ విధంగా పెంచినారో ప్రజలకు జవాబు చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇది ప్రజల సమస్య. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి, మీ అంత మీరే చేశారు కాబట్టి ఇదే తెలంగాణ allows High Court ticket prices for Game Changer movie, denies 1 AM benefit show with enhanced ticket rates. 1 AM పోయింది కానీ 4 AM వచ్చింది. ఇది అక్కడ 4 AM గా చూడండి. On the release day of the film produced by Sri Venkateshwara Creations, theaters across the state are permitted to screen 6 shows including an extra show at 4 AM. ఇది ఏంది ముఖ్యమంత్రి గారు? అయ్యా దిల్ రాజు గారు, మీరు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ, మీరు చైర్మన్గా మాట్లాడండి. ఇది అవసరమా? ఈరోజు వైకుంఠ ఏకాదశి హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఆ సమయంలో మీరు ఇటువంటి సినిమాలు ఈరోజు, అది కూడా 4 గంటలకు రిలీజ్ చేయాల్సిన అవసరాలు ఏమి? అది కూడా అక్కడ మొన్న తొక్కిసలాటలో 6 మందికి పైన చనిపోయారు తిరుపతిలో. అంటే కనీసం మన బాధ్యత లేదా? ఈ సినిమాల ద్వారా మీరు ఒక మంచి మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా ప్రజలకు? ఈ సినిమా చూడడం వల్ల ప్రజలు ఏమైనా నేర్చుకుంటారా? చెప్పండి మరి. అట్లయినా దానికైనా మనం సై అందాం. నాకు శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియదు మరి. ఇక హరీష్ రావు చూడు. హరీష్ రావు ఫాల్ట్స్ తెలంగాణ సీఎం ఫర్ మేకింగ్ యూటర్న్ ఆన్ స్పెషల్ షోస్. సినిమా టికెట్ రేట్స్ హైక్. ది బీఆర్ఎస్ వుడ్ మూవ్ ఏ ప్రివిలేజ్ మోషన్ అగేన్స్ట్ బోత్ ది చీఫ్ మినిస్టర్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఫర్ టేకింగ్ ది హౌస్ ఫర్ గ్రాంటెడ్. డెఫినెట్ గా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి. ఇంకా ఏఐఎంఐఎం మీ మిత్రుని పట్ల కూడా మూవ్ చేయండి. ఇది కరెక్ట్ టైం. ప్రతిసారి తందాన్ని ఆయన రెచ్చగొట్టి చేస్తున్నాడు కదా. ఆయన ఎక్కడున్నాడో చెప్పాలి ఇప్పుడు. అక్బరుద్దీన్ ప్రివిలేజ్ మోషన్ ఈవెన్ అల్లు అర్జున్ కూడా మూవ్ చేయాలి. అవును, ఆయన బయటకు వచ్చి మాట్లాడింది. నేను ఒక్కసారి మాట్లాడి అది కూడా చూపిస్తాను. పుష్ప దీనికి బ్యాక్గ్రౌండ్. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న పోయిన డిసెంబర్ లో అసెంబ్లీ సెషన్ లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు వినేలాగా ఎట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం అనేది బెనిఫిట్ షోలు అనేది ఫిలిం ఇండస్ట్రీకి ఎట్టు పరిస్థితిలో ఇవ్వమని అసెంబ్లీలో గట్టిగా బల్లగుద్ది చెప్పింది రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న పని ఏంటిది? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని ఇలా ఫిలిం ఇండస్ట్రీ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి, ఇది మీరు క్లియర్ చేయాలా ముఖ్యమంత్రి గారు. ఈయన సాక్షాత్తు ఎమ్మెల్యే. సో అందు గురించే 500 కోట్లు మీరు వసూలు చేసిందని చెప్తున్నారు. మీరుపై చట్టరీత్యా వారిపై విచారణ చేపట్టండి. దూద్ కా దూద్ పానీ కా పానీ. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మీరు తీసుకున్న నిర్ణయము మళ్ళీ అదే అసెంబ్లీలో చర్చ జరగకుండా ఒక ఆర్డినెన్స్ ద్వారా దిల్ రాజు, గేమ్ చేంజర్, రామ్ చరణ్ అనే సినిమాకు మీరు ఏ విధంగా మళ్ళీ టికెట్లు పెంచారు, స్పెషల్ షోస్ 4 గంటలకు, అది కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఎట్లా చేశారు? గేమ్ చేంజర్ అనే ఒక మూవీకి సార్ ఏదో చెప్తున్నారు, చెప్పండి. అంటే ఇప్పుడు వీరు కౌశిక్ రెడ్డి గారు చెప్పింది తప్పు అయితే ఇమ్మీడియట్ గా దిల్ రాజు వీరికి నోటీస్ పంపించాలి. అదే చెప్తున్నాను. మీరు లా పాయింట్ చెప్పండి సార్. లా పాయింట్ చెప్పండి. అదే చెప్తున్నా. డిఫర్మేషన్ కింద if what is saying is not true, what Kaushik Reddy is saying, right, then immediately Dil Raju should send a notice, legal notice to him to substantiate the statement
ఆర్ ఈ షుడ్ విత్డ్రా ఇట్ అండ్ సెండ్ సిమిలర్ పబ్లిక్ స్టేట్మెంట్. మనం ఈ లేదు షో అంటే మనం షో కూడా ఆహ్వానిస్తాం దిల్ రాజును. మీరు తయారుంటే రండి. నిజంగా మీరు నిజామాబాద్ బిడ్డ అయితే రండి. ఈ రోజు ఆయన 500 కోట్లు మీరు ముఖ్యమంత్రికి ఇచ్చిందని చెప్తున్నాడు. మొత్తం విందాం సార్. మొత్తం విన్న తర్వాత మీ లీగల్ పాయింట్ మీ దగ్గర తీసుకుంటాను. ప్రభుత్వము బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేమేం బెనిఫిట్ షోకి వ్యతిరేకం కాదు, కానీ మేము రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీలో ఏదైతే చెప్పిండో ఇయ్యమో అని చెప్పి ఇవాళ మళ్ళీ ఎందుకు ఇచ్చిండో అని మేము అడుగుతా ఉన్నాం. అంటే కేవలం పైసలు తీసుకొని 500 కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ ఇచ్చిండు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీది నోరా మోరియా అని నేను అడుగుతా ఉన్నాను. నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వే పర్మిషన్ ఇవ్వా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అందరికీ చెప్పి ఇవాళ డబ్బులు వసూలు చేసి 500 కోట్ల రూపాయలు ఇవాళ పర్మిషన్ ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు అని కూడా సొయ్యలేదా నీకు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్ మీ లీగల్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ స్టాండ్ క్లియర్ గా లేదు ఫిలిం ఇండస్ట్రీ మీద. ఒకసారేమో ఇప్పుడు సరే ఇతను ఒక ఆరోపణ చేశాడు, 500 కోట్లు దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని దిల్ రాజు గారి దగ్గర అది ఫిలిం ఇండస్ట్రీ దగ్గర కలెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారని. అది ఒక ఎలిగేషన్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ దెన్ హీ హాస్ టు ప్రూవ్ ఇట్. సో దిల్ రాజు హీ హాస్ టు సెండ్ ఎ లీగల్ నోటీస్ టు దిస్ జెంటిల్మెన్ ఎమ్మెల్యే. రెండోది డబ్బులు ఇచ్చినట్టు దిల్ రాజు మీద ఉంది మొత్తము. ముఖ్యమంత్రి గారి క్రెడిబిలిటీ, పొలిటికల్ ఫ్యూచర్ is depending upon Dil Raju's action, whether he is silent or immediately will take a legal notice, serve a legal notice to this fellow, Kaushik Reddy. Yeah. Okay. Rendodi. What is this he is taking is, మేము వ్యతిరేకం కాదంటాడు బెనిఫిట్ షోకి. నా పోరాటమే బెనిఫిట్ షోకి వ్యతిరేకం. అవును. బెనిఫిట్ షోల వల్ల చనిపోతున్నారు జనం. యా సార్. అవును. ఒకటి ఎడిషనల్ షోస్ ఉండొద్దు, మధ్యరాత్రి షోస్ ఉండొద్దు, రెండోది అధిక ధరలు ఉండొద్దు. ఇది నేను చెప్పేది. కాబట్టి ఇతను కూడా క్లారిటీ ఇవ్వాలి. అంటే రేపు అటో ఇటో చేసి ఈ ప్రభుత్వాన్ని కూలదోసి మళ్ళీ మేము వస్తే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ 500 కోట్లు మాకిస్తుందనే ఆశతోటి ఉన్నారు, కానీ వీళ్ళు క్లారిటీ చెప్తలేరు. ఇది తక్షణ తెలంగాణ, ఇతను ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ కరీంనగర్. ఈ నార్త్ తెలంగాణ వాళ్ళు ఎప్పుడు క్లారిటీగా ఉండరు. దీస్ పీపుల్ ఆర్ విత్ ఇన్ తెలంగాణ, దే ఆర్ డేంజరస్ ఫెలోస్. ఇప్పుడు యువకుడు ఒక క్లారిటీ తోటి మాట్లాడలేడా? అదే ఆయన హీ స్టాండ్ ఈజ్ అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పి ఎందుకు వెనకాలకు పోయినావు, 500 కోట్లు దిల్ రాజు ఇచ్చాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పాయింట్ మీద మీరు అన్నట్టు ఆ పాయింట్ మీద దిల్ రాజు ఇమీడియట్ గా నోటీస్ ఇవ్వాలా, లేదంటే రాజీనామా చేయాలా, లేకుంటే ఇది 500 కోట్ల దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీ దెబ్బతినబోతుంది. కేవలం 500 కోట్లకు ఆయన ఆరోపిస్తారు. రేవంత్ రెడ్డి గారి అభిమానంపై, వారి నిజాయితీపై ఈరోజు ప్రశ్న చేయలేదనుకోండి, ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే అతను 50 లక్షలు ఎప్పుడో 10 సంవత్సరాలకి ఇచ్చిండు. ఇప్పుడు పక్కన ఇంకో 2 సున్నాలు యాడ్ అవుతున్నాయి, 500 కోట్లు యాడ్ అవుతున్నాయి అనుకుంటున్నారు. నమ్మే పరిస్థితి ఉంది జనాలు. కాబట్టి దిల్ రాజు షుడ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. దిల్ రాజు షుడ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. లేకుంటే మీరు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి అభిమానాన్ని, ఆయన ఆ ముఖ్యమంత్రి ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని రక్షించాలంటే మీరు నోటీస్ అన్ని చేయాలి. పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ వచ్చి చెప్పాలి, దీన్ని డినై చేయాలి. ఇప్పటిదానికి ఎవరు డినై చేయలేదు దీన్ని. అవును, నాకు తెలిసి ఎవరు డినై చేయలేదు. అవును. మీరు పంపించినటువంటి వీడియో ఒకసారి బెనిఫిట్ షోలు రద్దు అంటూ గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు ప్రత్యేక ప్రదర్శనలపై ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ మళ్ళా పోయింది, అటు పోయింది. సారీ, ఇది మళ్ళా ఇది పుష్ప 2 మీరు సినిమా రిలీజ్ కి సంబంధించి ఆ టికెట్లు ధరలు పెంచి ఆ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పాదూరి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఏం జరిగింది సార్ ఈ రోజు హైకోర్టులో పుష్ప సినిమాకి సంబంధించి? అంటే ఈ ప్రభుత్వము ఒక మెమో ఇచ్చి, ఒకటి 4వ తారీఖు, ఒకటేమో బెనిఫిట్ షో డిసెంబర్ 9:30కి 4వ తారీఖు నాడు 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ, అంటే 1000 రూపాయలు అబోవ్
అది నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఐమాక్స్ కాదు, అక్రాస్ తెలంగాణ. ఈవెన్ సింగిల్ స్క్రీన్ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒరిజినల్ గా ఉండవలసిన 330 రూపాయల నుంచి 50 రూపాయలు హైయెస్ట్ ఉండవలసిన సింగిల్ స్క్రీన్ లో 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ తీసుకొని మీరు చూడండి అని చెప్పారు. అది బెనిఫిట్ షో అన్నారు. మేము అడిగాము, ఇది బెనిఫిట్ షో ఎవరికి? ఆ వచ్చిన డబ్బులు ఏమైనా గవర్నమెంట్ కి ఇస్తున్నారా? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తున్నారా? లేకుంటే పిఎం కేర్ మోడీ గారికి ఇస్తున్నారా? లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా నోబుల్ కాజ్ ఏముంది అని అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే లేదండి, మనీ అంతా మేమే పెట్టుకుంటాము అని. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎన్రిచ్డ్ ప్రాఫిట్స్ అంటాము. ఇది అంటే ఒక రకమైన లూటీ చేయటం. ఏదో మనలో ఉన్న ఒక వ్యసనాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కాపాడవలసింది వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. సరే, సినిమాకి హైప్ ఉండొచ్చు, కాకపోవచ్చు, అది వేరు. అది దాని ఎలాగో దాని భవిష్యత్తు రేపు ప్రజలు ప్రేక్షకులు తేలుస్తారు. కానీ ఇలా 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ 1000 రూపాయలు పెట్టి అక్రాస్ తెలంగాణ నడపటం అది. రెండోది, అసలు 5th షో అలో చేయడమే గ్రేటు. అలాంటి తెలంగాణ ప్రభుత్వము 6th and 7th షో అలో చేసింది. దాన్ని మేము ఛాలెంజ్ చేశాం. అది కూడా ఎప్పుడు రాత్రి 1ంటికి, మళ్ళీ మధ్యరాత్రి 1ంటికి, మళ్ళీ తెల్లారిగట్ల 4ంటికి. అంటే జడ్జి గారు కూడా దీంతో ఏకీభవించారు మా ఆర్గ్యుమెంట్ తోటి. కరెక్టే కదా. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు దొరికిపోయారు. 1000 రూపాయలు పెట్టి తెలంగాణ అంతా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పుష్ప 2కు? మళ్ళా బెనిఫిట్ షోలని 1ంటికి పొద్దున 4 గంటలకు ఇస్తే ఇటువంటి తొక్కిసలాటలు కావా? మైకంలో రారా జనం అంతా? తప్పు మీ దగ్గర లేదా ప్రభుత్వం? మళ్ళీ అదే తప్పును అసెంబ్లీ సాక్షిగా నేను చేయనని మళ్ళీ ఈరోజు దిల్ రాజుని అడ్డం పెట్టుకొని గేమ్ చేంజర్కు మీరు చేయడంలో అర్థం ఏముంది? ఎందుకంటే ఈ వీడియో మనం అంతా కూడా మనకు సమయం తక్కువ ఉన్నది కాబట్టి అంటే మంచి పాయింట్లు వారు రేజ్ చేశారు ఈరోజు. చాలా మంచి పాయింట్లు. అదే మన ప్రభుత్వం ఖజానాలకు వస్తుందా? సీఎం రిలీఫ్ ఫండ్లకు వస్తుందా? మరి ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా? ఎక్కడికి పోతుంది చెప్పాలి మీరు. నో బెనిఫిట్ షోస్ ఫర్ ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ పోస్ట్ పుష్ప 2 స్టాంపిడ్. అసలు పుష్ప 2 నిజంగా ఈరోజు మనం ఏమంటాం, రేపు విచారణ మొత్తం జరిగితే మీరు ఎందుకు ఇచ్చారో రేపు ప్రభుత్వం హైకోర్టులో చెప్పాల్సిన బాధ్యత వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీరు అడ్డంగా దొరికిపోయినట్టే. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పి మళ్ళా గేమ్ చేంజర్ విషయంలో మీరు ఏదైతే తప్పు చేశారో రేపు 24 పునః విచారణ జరిగినప్పుడు 1000 రూపాయలు మీరు ఎందుకు టికెట్కు పెంచారు? 4 షోలు 5 షోలు కాకుండా 7 షోలు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఆ షోలు ఇవ్వడం వల్ల రాత్రిపూట తెల్లవారుజామున మైకంలో తాగి ప్రజలు సినిమాలకు వచ్చి చూస్తుంటే దానివల్లనే ఈరోజు ఈ ప్రమాదం జరిగిందా అనేది మీరు ఇరుక్కుంటారు. ఈరోజు మిమ్మల్ని ఇరికిస్తాడు మన శ్రీనివాస్ రెడ్డి గారు, మిమ్మల్ని 24వ తారీఖు 20. ఇక చూడండి, సినీ పరిశ్రమ చెందిన ప్రముఖులతో భేటీ కావడం జరిగింది. సినీ పరిశ్రమ అభివృద్ధి. ఏం అభివృద్ధి? ఇదేనా మీరు ఇచ్చిన మాటనే మీరు వెనకాలకు పోవడమా? ఇక అందుగురించి చూపిస్తున్నాను ఈ విజువల్ చూడండి. చూడండి అందరూ వీళ్ళు ఎవరండి? తెలంగాణ వాదులా వీళ్ళంతా? వీళ్ళు తెలంగాణకి ఏమైనా పనికొచ్చేటోళ్ళా? వీళ్ళు తెలంగాణ వాదేవారు? తెలంగాణ వ్యక్తే? దానివల్ల తెలంగాణకు ప్రయోజనమా వీరి వల్ల? చెప్పాలి మీరు కూడా. తెలంగాణ సినిమా వాళ్ళు ఎక్కడున్నారు సార్? చెప్పండి మీ కామెంట్స్. అదే ఇప్పుడు వీళ్ళు ఎవరు తెలంగాణ వాదులు కాదు. ఈ రోజు కూడా తెలంగాణ స్టేట్ అనే జై తెలంగాణ అనే వర్డే యూజ్ చేయరు. బట్ అన్ఫార్చునేట్లీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వీళ్ళని పెంచి పోషించింది. ఇక రేవంత్ రెడ్డి గారు చూడాలి. అంటే ఇప్పుడు ఈ 1 month సరే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు అసెంబ్లీ సాక్షిగా. సరే మళ్ళీ అది ఎందుకు వారు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది ఏంటిది అనేది ఇప్పుడు విచారణ చేయాలి ప్రజలు కూడా. సరే లేదు అంటే వారే ఒక బహిరంగ స్టేట్మెంట్ చేయాలి. లేదు నాకు తెలియకుండా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా, మినిస్ట్రీ ఆఫ్ సినిమాటోగ్రఫీ కన్సల్ట్ చేయకుండా ఆ జీవో అదే మెమో ఇచ్చారా 8th January అని ఎవరో ఒకరిని బాధ్యులు చేయాలి. లేదా ఆ కౌశిక్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ 500 కోట్లు దాని మీద విచారణ జరగాలి. దాని మీద విచారణ జరగాలి. ఇంకా ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తా అన్నారు హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షి. ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది తెలంగాణ హీరోలు ఉన్నారో నాకు చెప్పండి. తెలంగాణ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉన్నారో నాకు చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ఎవరి కోసం తెచ్చిన? తెలంగాణలో మన దగ్గర హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎవరో ఒక వేరు కనపడ్డాడు నాకు అక్కడ. ఒక దిల్ రాజు తర్వాత ఒక వేరు. సో ఇది ఎవరి హితంలో మీరు చేస్తున్నారు? మంచి సినిమా. దిల్ రాజు కూడా నేటివ్ ఆఫ్ నిజామాబాద్. అవును. బట్ హీ నెవర్ హ్యాడ్ ఎనీ లవ్ అండ్ ఎఫెక్షన్ టు తెలంగాణ. అంటే ఆయన సినిమా రంగంలో ఉన్నాడు కాబట్టి న్యూట్రల్ ఉండాలనుకున్నాడు. ప్రాబ్లం న్యూట్రల్ ఉంటే మీరు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అసలు పదవే తీసుకోవద్దు మీరు.
సరే ఇక అదండి అట్లా ముగి- నేను ముగింపు న్యాయవాది వృత్తిలో ఉన్నా, నేను జైన్ తెలంగాణ అంట, అందరూ ఏదో ఒక వృత్తిలో ఉన్నారు, మీరు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. అవును. కానీ ఆయనకి ఏంటంటే తెలంగాణ మీద ప్రేమ లేదు, క్లియర్ గా చెప్పాలంటే. లాస్ట్ ఏం సార్ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఏంది? మనకు ఒక నిమిషం ఉంది. ఏం ఆ, చెప్పదలుచుకుంటారు? వైకుంఠ ఏకాదశి నాడు గేమ్ చేంజర్ సినిమా నిజంగా మన హిందువుల మనోభావాలకు దగ్గరున్నట్టు సినిమానా? ఈ స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల పెంచము అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వ్యక్తి ఈ పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ అనే సినిమా తెలంగాణలో ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద పొలిటికల్ డెస్టినీ ఆఫ్ తెలంగాణ పీపుల్. వాళ్ళ వాళ్ళ ఈ దిల్ రాజు అనే వ్యక్తి కులాల మీద, మన యాస భాష, మన ఒక కట్టుబాట్లు, ప్లస్ మన సంస్కృతి, తిండి, ఏదైతే తాగుడు అతను అన్నాడో, మటన్ తినటము, అది కళ్ళు తాగటం అనేదో, ఇలాంటి ఒక వ్యక్తిని ఇమ్మీడియట్ గా ఆ పదవి నుంచి తీసేయాలి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. అనర్హుడు. రెండోది, ఆ కౌశిక్ రెడ్డి చెప్పిన ప్రకారము 500 కోట్లు ఇచ్చారా లేదా అని చెప్పడానికి ఈ దిల్ రాజు అతనికి నోటీస్ పంపించాలి. లేకుంటే మూడోది, అది ముఖ్యమంత్రి గారు వాళ్ళ బ్యూరోక్రాట్స్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇలాంటి జీవోస్ మేము ఏమో స్టేట్మెంట్ అసెంబ్లీలు ఇస్తున్నాము, మీరేమో ఇక్కడ దొడ్డిదారిన సెక్రటరియట్ లో వారికి తెలిసో తెలియకనో జీవోలు ఇస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ జరగాలి. హౌ దిస్ జీవో కేమ్. అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ హ్యాస్ బి కాన్స్టిట్యూటెడ్ బై చీఫ్ సెక్రటరీ. లేదు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాన్స్టిట్యూట్ చేయాలి, అది హోమ్, అది మన ఇది సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు. లేకుంటే మాత్రము ఇది మీరు ఒక ఆయుధాన్ని బీజేపీకి, బీఆర్ఎస్ కి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ఇలా మళ్ళీ ఈ కాంగ్రెస్ లోనే ఒక కుట్ర జరుగుతుంది అనే నాకు ఒక ఆందోళన కలుగుతుంది. ఒక